హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. నమస్తే అందరికీ. ఈరోజు లైవ్ చాలా లేట్ అయిపోయింది, సారీ ఫర్ దట్. అండ్ ఎవరైనా లైవ్ వస్తుందని వెయిట్ చేస్తున్నారేమో, సారీ. ఎందుకు అంటే ఈరోజు సండే అవ్వటం, అలాగే ఫ్యామిలీ మెంబర్స్తో టైం అనేది స్పెండ్ చేయటం. ఇంకొకటి ఏంటంటే మా ఏరియాలో వర్షం అనేది స్టార్ట్ అయింది. మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతూ ఆగుతూ ఉండటం వల్ల కొంచెం పవర్ కట్ అనేది అవుతూ పోతూ ఉంది. సో ఈ విధమైన ఎన్విరాన్మెంట్ మధ్య కొంత డిస్టర్బెన్స్ అనేది జరుగుతూ ఉండటం వల్ల నేను లైవ్ అనేది చేయలేకపోయాను టైంకి. బట్ ఇన్ని రోజుల నుంచి మనం ప్రతిరోజు కూడా 21 days కంటిన్యూగా లైవ్ చేద్దామనే మైండ్ సెట్తో నేను ఎప్పుడైతే ఉన్నాను, ఈ మైండ్ సెట్ అనేది నాకు ఇప్పటికైనా సరే ఈ ఆపర్చునిటీ అనేది ఇచ్చేలాగా నేను చేసుకోగలిగాను. అలాగే ఏ చిన్న గ్యాప్ ఉన్నా సరే, ఏదైనా సరే మనం చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా అది సక్సెస్ అవుతుందా లేదా అని ముందుగానే ఆలోచించకూడదు. మనం స్టార్ట్ చేసామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. సో అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అనేది ఖచ్చితంగా మనకి యూనివర్స్ ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఫాలో అవుతూ ఏ పనినైనా సరే ముందే మనం ఆలోచించి ఫెయిల్యూర్ అయ్యేదానికన్నా ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉన్నా కూడా మనం స్టార్ట్ చేయడం చాలా బెస్ట్ అనమాట. సో ప్రతిరోజులాగానే 21 days లైఫ్ స్టైల్ ఛాలెంజ్ అనేది మనము మాట్లాడుకుంటూ ఉన్నాము. దానిలో మనము లాస్ట్ వీక్ మొత్తం పర్సనల్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే కమ్యూనిటీ అండ్ రిలేషన్షిప్స్ ఎలా ఉండాలి, ఎలా కమ్యూనికేట్ చేసుకోవాలి, అలాగే కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీక్ మొత్తం కూడా మనం డిస్కషన్ చేయబోతూ ఉన్నాము. బై ద వే, నా పేరు ఉదయశ్రీ కాకర్ల. ఐఎమ్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్ అండ్ వెల్నెస్ ఎక్స్పర్ట్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటి అంటే సెల్ఫ్ కేర్ అనేది చూస్తానికి చాలా చిన్న పదంలాగా కనిపిస్తుంది, బట్ దాని ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మన డైలీ లైఫ్లో ఉండొచ్చు, మన కమ్యూనికేషన్లో ఉండొచ్చు, కమ్యూనిటీ బిల్డ్ చేసే విధానంలో ఉండొచ్చు. ఎక్కడైనా సరే సెల్ఫ్ కేర్ అనేది చాలా మోస్ట్ ఇంపాక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటి సెల్ఫ్ కేర్ ఎందుకు ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, సెల్ఫ్ కేర్ వల్ల మనకి మైండ్ అండ్ బాడీ సోల్ అనేది అలైన్మెంట్గా ఉంటుంది. అలాగే హెల్త్ అండ్ వెల్నెస్కి లింకప్ అయి ఉంటుంది. అలాగే ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా సెల్ఫ్ కేర్ అనేది కూడా మెయింటైన్ చేసుకోగలుగుతాము. అలాగే సెల్ఫ్ కేర్ వల్ల కమ్యూనిటీ అనేది, అలాగే కమ్యూనికేషన్ అనేది ఎఫెక్టివ్గా ఉంటూ ఉంటుందన్నమాట. ఎందుకు ఇలాగా అని చూసుకున్నట్లయితే, ఎప్పుడైతే సెల్ఫ్ కేర్ వల్ల మన మైండ్ అండ్ బాడీ సోల్ అలైన్మెంట్గా ఉండి ప్రశాంతమైన వాతావరణంలో పీస్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నప్పుడు పాజిటివ్ థాట్స్, అలాగే పాజిటివ్ వర్డ్స్ మన నోటి నుంచి వచ్చేస్తూ ఉంటాయి. మరి అలాంటి పాజిటివ్ వర్డ్స్ వస్తున్నప్పుడు మన కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే కమ్యూనిటీని బిల్డ్ చేసుకునేటప్పుడు, అలాగే మన రిలేషన్షిప్ని బిల్డ్ చేసుకునేటప్పుడు చాలా స్ట్రాంగ్ అనేది అవుతూ ఉంటాం. సో ఈ విధంగా మనం ఎమోషనల్ని ఎప్పుడైతే కంట్రోల్లో ఉంచుకుంటామో, ప్రతిసారి కూడా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది మైండ్ అండ్ బాడీ సోల్ని అలైన్మెంట్ చేసుకోవడం అనేది మనకు తెలిసి ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అనుకుంటారు సెల్ఫ్ కేర్ అంటే సెల్ఫిష్ అనుకుంటారు. అంటే ముందు మనకి ప్రయారిటీ ఇచ్చుకుంటాం సెల్ఫ్ కేర్లో. అవతలి వారి యొక్క ప్రాధాన్యత మనం ఇచ్చే ముందు ఫస్ట్ మన గురించి మనము ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చుకుంటామో అక్కడ ఆ కమ్యూనిటీ అనేది చాలా మంచిగా బిల్డ్ అవుతుంది. అలాగే ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది ఒక హెల్తీ బాండింగ్ అనేది మెయింటైన్ చేసుకోగలగడానికి కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఆరోగ్యకరమైన బంధానికి ఒక ఉదాహరణ, అలాగే చాలా అవసరమైన ఒక థింగ్ అన్నమాట. ఓకే. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ కేర్, మరి అసలు దీన్ని ఇంపార్టెన్స్ ఏంటి అని కనుక చూసుకున్నట్లయితే, మైండ్ అంటే మెంటల్ హెల్త్ అలాగే ఎమోషనల్ హెల్త్ ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడు మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ లెవెల్స్, అలాగే
యాంగ్జైటీ ఇష్యూస్, అలాగే ఎమోషనల్కి సంబంధించిన ఏదైతే స్ట్రెస్ ఫీలింగ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా తగ్గించుకుంటూ ఉంటాము. అలాగే ఎమోషనల్స్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ విధంగా ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్లో అయి ఉండొచ్చు, కమ్యూనికేషన్ చేయడం అనేది చాలా చాలా ఈజీ వేలో వెళ్ళిపోతూ ఉంటుంది. కమ్యూనికేషన్ ఎప్పుడైతే అవతలి వారికి కరెక్ట్గా కన్వే అవుతుందో అప్పుడు మనం ఏం చెప్తున్నాము, మనకేం కావాలి అనే దాని మీద ఫోకస్ అనేది చాలా చాలా ఈజీగా అర్థమైపోతూ ఉంటుంది. అలాగే బాండింగ్ అనేది కరెక్ట్గా మనకి ఇంపార్టెన్స్ అంటే రెస్పెక్ట్తో కూడిన బాండింగ్ అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఓకే, స్ట్రెస్లో ఉన్నప్పుడు చూడండి చాలామంది విసుగ్గా, చిరాగ్గా, కోపంగా, చిన్న విషయానికి కూడా ఎమోషనల్ని ఎక్కువ అగ్రెసివ్గా ఉంటూ ఉంటారు, కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారు. ఫర్ సపోజ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హస్బెండ్ ఆఫీస్లో వర్క్ చేసుకొని వస్తూ ఉంటారు. మరి అదే టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వైఫ్ ఏం చేస్తుంటారు, ఇంట్లో ఉన్నప్పటికీ హౌస్ హోల్డ్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ ఫ్యామిలీ మెంబర్స్ ఈవినింగ్ వస్తూ ఉంటారు కదా, అప్పుడు వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తన థాట్స్ అయి ఉండొచ్చు, ఎమోషన్స్ అయి ఉండొచ్చు, హ్యాపీనెస్, సాడ్, ఇలా ఏదైనా సరే తనకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎంతో కొంత ఉంటాయి. వాటిని రిమూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి అంటే ఫ్యామిలీతో మనకి నచ్చిన వేలో కాన్వర్సేషన్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఏంటి, మార్నింగ్ నుంచి నేను ఇదిగో ఈ పని చేశాను, ఈ పని వల్ల నేను ఇలా స్ట్రెస్ఫుల్ అయ్యాను, అలాగే లేదు ఈ పని చేయడం వల్ల నాకు హ్యాపీగా అనిపించింది, అలా ఏదైనా సరే మనం షేర్ చేసుకోవాలి. అంటే అక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ హస్బెండ్ ఆఫీస్లో ఏవో టెన్షన్స్లో వర్క్ చేసుకొని ఈవినింగ్ రాగాలని వైఫ్ చెప్పేది వినిపించుకోకుండా, వినపడకుండా, అలాగే స్ట్రెస్లో తను విసుకోవటం జరుగుతుంది, అలాగే వైఫ్ కూడా సేమ్ రియాక్ట్ అనేది అవ్వటం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు కూడా స్ట్రెస్ ఫీలింగ్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంచుకోవటం, అలాగే ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకోవటం. ఇప్పుడు ఒకళ్ళు విసుగ్గా ఉన్నారని రెండో వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఎప్పుడు కూడా మాటల యుద్ధానికి వెళ్ళకూడదు. వాళ్ళు ఏ పరిస్థితిలో ఉండి, మనం నిన్న చెప్పుకున్నట్టుగా ఏ పరిస్థితిలో ఉండి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. సో ఆ పరిస్థితికి తగ్గట్టుగా అవతలి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం సైలెంట్ అయిపోయి ఆ పరిస్థితి దాటి వెళ్ళిపోయిన తర్వాత ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి పీస్ ఆఫ్ మైండ్తో ఉన్నప్పుడు నెమ్మదిగా అడుగుతూ కన్వర్జేషన్ అనేది జరుగుతూ ఉండటం వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ అనేది లేకుండా ఉంటుంది. ఓకే, అలాగే వెంటనే రియాక్ట్ అవ్వకూడదు. రిలేషన్షిప్ బాండింగ్గా ఉండాలి అంటే, స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఇద్దరు కోపడుతూ లేదా ఇద్దరు ఫీల్ అవుతూ బాధపడుతూ అలా కాకుండా ఒకళ్ళు ఫీల్ అవ్వటం, కోపడటం ఎప్పుడైతే ఇలా ఉంటుందో రెండో వాళ్ళు కూల్ అండ్ కామ్గా ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా సరే, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఉన్న రిలేషన్షిప్ కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్తో కావచ్చు, ఏదైనా సరే మంచి బాండింగ్ అనేది మనము ఏర్పరచుకున్న వాళ్ళం అవుతూ ఉంటాం. అలాగే అక్కడ నెగిటివిటీకి తావు ఉండదన్నమాట. ఏదైనా నెగిటివిటీ అనేది మైండ్లో వస్తుంది అంటే అక్కడ కూర్చుని కమ్యూనికేట్ చేసుకోవటం వల్ల ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, షేరింగ్ చేసుకుంటూ ఎప్పుడైతే కన్వర్సేషన్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఏంటి అంటే ఆ ఇంపాక్ట్ హెల్తీ బాండింగ్ అనేది మెయింటైన్ చేసుకునేలాగా క్రియేట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుందంటే స్ట్రాంగ్ రిలేషన్షిప్ మీద పడుతుంది. సో ఈ విధంగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ అండ్ బాడీ, సోల్ అనేది సెల్ఫ్ కేరింగ్లో పార్ట్ అయ్యి ఉండాలి. మరి ఆ సెల్ఫ్ కేరింగ్ ఎలా తీసుకోవాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి అని కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది చేసేది ఏంటి అంటే మన విషయాలు మన ఓన్గా ఏదైనా చేయాలి. ఇప్పుడు మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎర్లీ మార్నింగ్ పనులతో సరిపెట్టుకుంటూ, అలాగే ఇంటిల్లిపాది వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అనేవి
అన్నిటినీ అందరికీ ఇచ్చేస్తూ వాళ్ళకి టిఫిన్ పెట్టామా లేదా, వాళ్ళకి టీ ఇచ్చామా లేదా, అలాగే వాళ్ళ పిల్లలు స్కూల్కి వెళ్ళారా లేదా, అలాగే హస్బెండ్కి మనం లంచ్ ప్యాక్ చేసామా లేదా, ఈ పనుల్లో పడి తన మీద తాను ఎప్పుడు కూడా కేరింగ్ అనేది తీసుకోరు. ఒక బ్రేక్ఫాస్ట్ చేయటము, లేదు తనకు ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి మంచిగా ఒక డ్రెస్అప్ అవ్వడం, అలాగే తన మైండ్ సెట్లో యోగా, ధ్యానం ఏదైనా చెయ్యాలి అనిపించినా కూడా టైం లేదని చెప్పేసి అవాయిడ్ చేయడం, బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా చేయడం, అలాగే స్పిరిచువల్గా మనం మెడిటేషన్ కానీ లేదంటే దేవుడికి మనం పూజ చేస్తాం కదా, అలాంటి విషయాల్లో కూడా కంట్రోలింగ్ అనేది చేసుకుంటూ అవతల అంటే ఎవైడెన్సీ అనేది ఎక్కువ తెచ్చుకుంటూ ఉంటారు. ఇలా ఎవైడెన్సీ ఎప్పుడైతే వస్తుందో మనకి సంబంధించిన విషయాల్లో ఎవైడెన్సీ వచ్చినప్పుడు ప్రయారిటీ అనేది తగ్గిపోతుంది. మన మీద మనకి ప్రయారిటీ లేనప్పుడు ఏమవుతుంది అంటే అవతల వారి మీద మన బాడీలో కానీ మన మైండ్ సెట్లో కానీ ప్రెషర్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. మరి ఆ ప్రెషర్ ఫీల్ అవుతూ ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానంలో కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్లో కావచ్చు, మనం చేసే బిహేవియర్ కూడా కావచ్చు తేడా వచ్చేస్తుంది. కొంతవరకు బేరబుల్ అవుతుంది. బట్ కొన్నాళ్ళ తర్వాత మనకి మనం ప్రయారిటీ ఇచ్చుకోకపోతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే కొంతవరకు బౌండరీస్ అనేది మనమే సెట్ చేసుకుంటూ ఉంటాం. అంటే నేను ఇది ఇప్పుడు చేయలేను, నాకు టైం లేదు, నాకు చాలా పని ఉంది, అలా ఏదైనా ఒక పని మన కోసం మనం చేయాల్సి వస్తుంది అంటే ఆ పనిని ఎప్పుడు కూడా చాలామంది పెట్టేది ఏంటంటే బ్యాక్ సైడ్, వెనక పెట్టేస్తూ, వెనక తోసేస్తూ, పక్కకి నెట్టేస్తూ అవతలి వారికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటూ ఉంటాం. అది మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అయినా అయి ఉండొచ్చు. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనల్ని మనం ఎప్పుడైతే కేరింగ్గా చూసుకోమో అప్పుడు మన ఎమోషనల్ బ్యాలెన్స్ అవ్వదు, మన బాడీ అండ్ మైండ్ సెట్ కూడా అలైన్మెంట్ అవ్వదు. ఓకే, ఈ విధంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతూ అవే పెద్ద ఇష్యూస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటాయి. అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు రిలేషన్షిప్ అనేది, బాండింగ్ అనేది దెబ్బతింటుంది. సో చిన్న దాంతో పోయేది పెద్ద దాని వరకు, అంటే గోరుతో పోయేది గొడ్డలి వరకు తెచ్చుకోవటం అంటే ఇదే. ఇలాంటి సామెతలు ఊరికే పెట్టలేదు. ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి తొందరగా అర్థం అవ్వడానికి ఇలాంటి సామెతలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి వాటిని ఇన్నర్గా వ్యూ పాయింట్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకు కూడా మన ఏం కావాలి అనుకుంటున్నాం, మనం ఏం చేయాలి అనుకుంటున్నాం అనేది కూడా అర్థమవుతూ ఉంటుంది. ఓకే, అండ్ దాంతోపాటు మైండ్ అండ్ బాడీ సోల్ అలైన్మెంట్గా ఉండాలి అంటే మ్యూజిక్ థెరపీ అయి ఉండొచ్చు, లేదా మెడిటేషన్ అయి ఉండొచ్చు, అలాగే బాడీకి ఇచ్చే ఎక్సర్సైజ్ అయి ఉండొచ్చు, అలాగే ఒక మంచి టీ ఆర్ కాఫీ, ఓకే, అలాగే నేచర్తో కనెక్టివిటీ అయి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి నచ్చిన ఫ్రెండ్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, కొలీగ్తో, ఇలా ఎవరితో అయినా, ఏ రిలేషన్తో అయినా మనం వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కొంత స్ట్రెస్ ఫ్రీనెస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన ఐడియాస్ అనేవి వాళ్ళకి షేర్ చేసుకుంటూ ఉంటాం. అవి బ్యాడ్ అయినా, గుడ్ అయినా, అలాగే సాడ్ అయినా, హ్యాపీ అయినా, ఇలా షేర్ చేసుకోవటం వల్ల బాధ తీరకపోవచ్చు. బట్ ఆ మనసులో నుంచి ఎప్పుడైతే మనం ఓపెన్గా చెప్పేసుకుంటామో దాని తాలూకు ఉన్న ప్రెషర్ అనేది రిలీఫ్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక మార్గం అన్నమాట సెల్ఫ్ కేరింగ్లో పార్ట్. సెల్ఫ్ కేరింగ్గా మనము ఫస్ట్ స్టెప్ వేయడానికి ఇది కూడా ఒక రకమైన టిప్ అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే బాడీ అండ్ మైండ్ ఎప్పుడైతే అలైన్మెంట్గా ఉంటుందో మన సోల్ కూడా కనెక్టివిటీ ఉంటుంది, సాటిస్ఫాక్షన్ మోడ్లో ఉంటుంది. ఇలా మన బాడీ మన చేతిలో ఉండాలి అంటే మనం తీసుకోవాల్సింది ఏంటంటే హెల్తీ న్యూట్రిషన్ తీసుకుంటూ, బాడీకి ఎక్సర్సైజ్ ఇచ్చుకుంటూ, అలాగే ప్రతిరోజు కూడా హైడ్రేషన్గా ఉంచుకోవాలన్నమాట. హైడ్రేట్గా ఉంచుకున్నప్పుడు బాడీ అనేది మన ఆర్గాన్ సిస్టమ్ అయి ఉండొచ్చు. ఓకే,
అలాగే మన హార్మోన్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. హార్మోన్స్ ఎప్పుడైతే కరెక్ట్ వేలో వర్క్ చేస్తూ ఉంటాయో అవి రిలీజ్ చేయాల్సిన కెమికల్ అనేవి కూడా మంచిగా రిలీజ్ చేస్తూ బాడీలో వాటికి తగ్గట్టుగా ప్రతి ఒక్క మెటబాలిక్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా కరెక్ట్ వేలో ఉంచుతాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మనం బాడీ, మైండ్, సోల్ అనేది అలైన్మెంట్గా పెట్టుకుంటూ ఉంటాం. దానివల్ల మనం మాట్లాడే విషయంలో డెలివరీ అయి ఉండొచ్చు, అలాగే మన బిహేవియర్లో ఉండే మార్పులు అయి ఉండొచ్చు. ఏదైనా సరే మన కంట్రోలింగ్లో ఉంటుంది, బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకోవటం, చిల్ అవ్వటం, ఒక కప్ కాఫీ తాగడం, లేదు మంచి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవడం, లేదు నచ్చిన డ్రెస్ కొనుక్కోవడం, అలాగే మన కోసం మనం నచ్చిన విధంగా డాన్స్ వేయటం, లేదంటే గార్డెనింగ్ చేయటం, ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లో భాగమే అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కోసం మనం ఏదైనా వంట ప్రిపేర్ చేసుకోవడం, నచ్చిన ఫుడ్ అనేది మనం తీసుకోవడం కూడా సెల్ఫ్ కేర్లో కూడా పార్ట్ అవుతుంది. నచ్చిన ఫుడ్ తీసుకోవటం, నచ్చినట్టుగా ఉండడం ఎక్కువ ప్రయారిటీ మన కోసం మనం ఇచ్చినప్పుడు, దాంతోపాటు మనకు తెలియకుండానే అవతలి వ్యక్తికి మనం రెస్పెక్ట్ ఇస్తాము, రిలేషన్షిప్కి రెస్పెక్ట్ ఇస్తాము, అలాగే వాళ్ళ థాట్ ప్రాసెస్కి రెస్పెక్ట్ ఇస్తాము, అలాగే కాన్సన్ట్రేట్గా వినడము, ఓకే, ఇంట్రెస్ట్గా ఉండటము, ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయగలగటం అనేది కూడా మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా సెల్ఫ్ కేర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రతిదీ కూడా సెల్ఫ్ కేర్కి రిలేటెడ్ అయిన ఏ మ్యాటర్ అయినా సరే, చిన్నదైనా సరే, మనం దాన్ని ప్రతిరోజు కూడా పాటిస్తూ ఉండాలి. మరి ఈ సెల్ఫ్ కేర్కి టైమింగ్ ఏమైనా ఉంటుందా? ప్రతిరోజు అంటే కుదరదు కదా అని అనుకోవచ్చు. కొన్ని పనులకి సెల్ఫ్ కేర్లో మనం తీసుకునే కొన్ని పనులకి షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకోవాలి. కొన్ని పనులు డైలీ చేసుకోవాలి, కొన్ని వీక్లీ వైజ్గా, కొన్ని మంత్లీ వైజ్గా, అలా మనం ఎప్పటికప్పుడు మనం చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా షెడ్యూల్ ప్రకారం మనం చేసుకున్నప్పుడు మనకేంటంటే కంప్లీటెడ్ అవ్వటం వల్ల సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అనేది అప్ లెవెల్కే వెళ్ళిపోతూ ఉంటాయి. దాని ద్వారా ఏమవుతుందంటే మన బాడీలో హ్యాపీనెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. డోపమైన్, ఎండోర్ఫిన్, సెరటోనిన్, ఇవన్నీ కూడా మన బాడీలో హ్యాపీనెస్ హార్మోన్స్ అన్నమాట. అవి కొన్ని పనులు చేయటం వల్ల, ఎక్సర్సైజ్ చేయటం వల్ల, మంచి వ్యక్తులతో అంటే మనకి నచ్చిన వ్యక్తులతో మాట్లాడటం వల్ల, అలాగే మంచిగా ఇష్టమైన ఫుడ్ తినడం, కుక్ చేయటము, గార్డెనింగ్ చేయటము, అలాగే పెట్స్తో ఆడుకోవటం, వీటన్నిటి ద్వారా అవన్నీ కూడా రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా రిలీజ్ అయినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మన బాడీలో సిస్టమాటిక్గా వర్క్ చేస్తూ ఉంటాయి. హార్మోన్స్ రియాక్ట్ అయ్యే విధానం అయి ఉండొచ్చు, అలాగే మన బాడీలో ఆర్గాన్ సిస్టమ్ అయినా అయి ఉండొచ్చు. టోటల్గా చూసినప్పుడు మనం బయోలాజికల్ క్లాక్ అనేది సిస్టమాటిక్గా వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసే డే వైజ్ యాక్టివిటీస్లో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రొడక్టివిటీ పెరిగినప్పుడు దానికి తగ్గట్టుగా మన చుట్టూ ఉండే రిలేషన్షిప్లో కమ్యూనికేటింగ్ చేయటం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. అలాగే మనమంటే అవతలి వారికి నచ్చే విధంగా, మనమంటే అవతలి వారికి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మనం మారగలుగుతూ ఉంటాం. సో ఈ విధంగా మనం మెంటల్గా హెల్దీగా ఉంటాము, బాడీ వైజ్గా హెల్దీగా ఉంటాం, అలాగే మన సోల్ అనేది అలైన్మెంట్ అవుతూ మన ఎమోషనల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మెంటల్ హెల్త్ అలాగే బాడీ హెల్త్ రెండింటిని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటాం. సో ఈ విధంగా ఉన్నప్పుడు సర్టెన్ వేలో, సర్టెన్ టైంలో మనం చేయాల్సిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీటెడ్ అయిపోతూ ఉండటం అనేది మనకి మాత్రమే కాదు, మనల్ని చూస్తూ పెరిగే వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా మనం మారుతూ ఉంటాం. ఓకే, అండ్ ఇంకొకటి చెప్పకనే చెప్పినట్టుగా
అంటే చాలామంది పేరెంట్స్ని చూసి వాళ్ళ పిల్లలు ఎదుగుతూ ఉంటారు. మన పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుందో పిల్లల మనస్తత్వం కూడా అలానే మనని అబ్జర్వ్ చేస్తూ పెరుగుతారు. కాబట్టి కొన్ని తరాల వారికి, తరతరాలు అంటాం కదా, కొన్ని తరాలు అంటే కొంత జనరేషన్ వారికి మనం ఒక ఇన్స్పైరబుల్ పర్సన్గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఉండాలి అన్నా కూడా మనకి ఈ సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి ప్రతి వారికి కూడా సెల్ఫ్ కేర్ అనేది చాలా అవసరం, ఇంపార్టెంట్ కూడా. ఓకే, అండ్ దీనికి మనం చెప్పాం కదా ఈచ్ అదర్. ఇంకా ఏం చేయాలి అంటే ఇద్దరి డిస్కషన్లో ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. తన మార్నింగ్ షెడ్యూల్ ఏంటి, ఈరోజు ఎలా జరిగింది, ఎలా పనిచేసావు, ఏం జరిగింది, ఎందుకు అలా ఉన్నావు, అలా మనం దగ్గర కూర్చొని మాట్లాడుకునే విధానంలో కొన్ని ఓపెన్ మైండెడ్ క్వశ్చన్స్ వేయడం, అలాగే ఆన్సర్స్ డిస్కషన్ చేసుకోవడం, అలాగే ఫ్యూచర్కి సంబంధించిన ఐడియాస్ అనేవి షేర్ చేసుకోవడం, గోల్స్ని షేర్ చేసుకోవడం వల్ల సక్సెస్ జోన్కి తొందరగా వచ్చేస్తారు. అలాగే స్ట్రెస్ లెవెల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఒక విషయానికి తగ్గట్టుగా ఫ్యామిలీలో ఒకటే డెసిషన్ ఒకళ్ళే తీసుకోలేరు. డెసిషన్ మేకింగ్ అనేది ఇద్దరి మీద ఆధారపడుతూ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని గుడ్ కమ్యూనికేషన్ అంటాం, అలాగే గుడ్ రిలేషన్షిప్ అంటాం. మరి ఈ రెండు ఈ విధంగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య జరిగే లవ్ అండ్ ఎఫెక్షన్ కూడా లైఫ్ లాంగ్ కూడా ఉంటుంది. సో ఇలా హెల్తీ బాండింగ్లో ఎప్పుడైతే పిల్లలు కూడా మెచ్యూర్డ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు, అలాగే వాళ్ళు క్రియేటివ్ థాట్స్ అనేవి తీసుకోగలుగుతారు, అలాగే వాళ్ళ ప్రొడక్టివిటీని పెంపొందించుకోగలుగుతారు. సో ఈ విధంగా మనల్ని చూస్తూ మన పిల్లలు పెరుగుతున్నప్పుడు వచ్చే సాటిస్ఫాక్షన్, అది కూడా హెల్తీగా యాక్టివ్గా, మనం అంత ఇన్వాల్వ్మెంట్ చూపించకపోయినా వాళ్ళు మనకి కరెక్ట్ వేలో ఒక లైన్లో అంటే ఒక పద్ధతిగా పెరుగుతూ ఉన్నప్పుడు మనకి కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతూ, అలాగే మంచి రిలేషన్షిప్ బాండింగ్ అనేవి కూడా వాళ్ళకు కూడా అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం, అసలు ఎందుకు ఈ సెల్ఫ్ కేర్ అనే దాని గురించి తెలుసుకున్నాము. అలాగే దీనికి ఏదైనా టైం ఉందా, ప్లాన్ చేసుకోవాలా, ఎప్పుడు మనం సెట్ చేసుకోవాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా తెలుసుకున్నాం. అలాగే దీని బెనిఫిట్స్ కూడా తెలుసుకున్నాం. మరి ఇంత సెల్ఫ్ కేర్ ఇప్పుడు అర్థమైంది కదా, దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, అసలు ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అంటే మనకే. ఎందుకంటే మనం ఉంటేనే కదా మిగతా పనులన్నీ చక్కదిద్దేది. అలాగే మన లైఫ్లో మనకు కూడా మనకి నచ్చిన వేలో లైఫ్ని లీడ్ చేయడానికి రైట్స్ ఉన్నాయి. మరి ఆ రైట్ని మనం తీసుకోవట్లేదు అంటే తప్పు మనది అయిపోతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ద బెస్ట్ ప్రయారిటీ. అది కూడా ఎవరై ఉండాలి అంటే ఫస్ట్ మనకి ప్రయారిటీ మనమే అయి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మిగతా రిలేషన్కి సంబంధించినవి ఏవైనా ఉన్నాయి అంటే వాటిని మనము ప్రాపర్ వేలో కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం, ఓకే, నిలబెట్టుకోగలుగుతాం. సో ఈ విధంగా ప్రతి వారు కూడా సెల్ఫ్ కేర్ గురించి ఒక చిన్న విషయమైనా సరే మిస్ అవ్వకుండా ఆలోచించుకుంటూ లైఫ్ని లీడ్ చేయడానికి సపోర్ట్ అవుతూ ఉండింది అనేది మనం ఈరోజు డిస్కషన్ చేసుకున్నాం. సో ఈ టాపిక్ కనుక మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం తీసుకున్న ఈ డెసిషన్స్లో, ఈ బిజీ షెడ్యూల్లో మనం అన్నీ తెలిసి ఉండొచ్చు, బట్ పాటించే విధానంలో తేడా ఉంటుంది, బట్ నేర్చుకునే విషయంలో ఉంటుంది. అలాగే అన్ని విషయాలు తెలిసినప్పటికీ ఒకనొక టైంలో విన్న ఒక మాట మన లైఫ్ని ట్రాన్స్ఫర్మేషన్కి తీసుకెళ్తుంది. సో ఈ విధంగా మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడానికి ఇది ఒక చిన్న మార్గం కూడా అనిపిస్తుంది. సో మరి ఇలాంటి అవకాశాన్ని చాలామందికి రీచ్ అయ్యేలాగా చేద్దామా వద్దా? చేద్దాం కదా. మరి అలా చేయాలి అంటే ఈ లైవ్ని లైక్ చేయటం వల్ల చాలామంది వరకు రీచ్ అవుతూ ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకురావడానికి సపోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఈ లైవ్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి. అండ్ రేపటి
6 PM మరి మరొక టాపిక్తో మళ్ళీ వస్తాను లైవ్లోకి. థ్యాంక్ యూ.